నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ నా పేరు రూహి ఈ రోజు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం। ఢిల్లీలోని ఎయిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు। వాగ్వాదం అనంతరం గార్డ్ మెడ పట్టుకొని లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది। తప్పున్నా వయసుకు గౌరవం ఇచ్చి ప్రవర్తించాల్సిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు। एक मिनट अरे भाई एमजे में गार्ड वाले की बदतमीजी, इनको लाठी दिया जाता लोग। क्या मना करोगे आप? राइट है मेरा ये। वो डंडे मार रहे हैं लोगों को, गाड़ी वाले को। वो एक लेडीज थी, उनको डंडे मार दिया वो। अच्छा मतलब आप हमारा ये हमारी माता क्यों नहीं बनाऊंगा? आप ब्लेम लगा दोगे तो? మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో వీధి కుక్కల బెడదపై వినూత్న నిరసన చేపట్టారు। నగరంలో పెరుగుతున్న కుక్కల దాడులకు నిరసనగా ఓ వ్యక్తి కుక్క వేషధారణలో కలెక్టరేట్ ప్రజా వినతుల కార్యక్రమానికి హాజరయ్యాడు। దీంతో అధికారులు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆసక్తిగా చూశారు। सुप्रीम कोर्ट ने बोला है कि कुत्तों की नसबंदी होना चाहिए और जो खतरनाक कुत्ते हैं उनको कहीं शिफ्ट करना चाहिए। करा आपने? सब वैक्सीनेशन हो रहा है। इनको यही नहीं पता भैया बधियाकरण बंद है। सब है चालू, बंद है, बंद है। अभी चलेंगे अपन सेल्टर हाउस। बिल्कुल झूठ बोलने की सीमा होती है, तुम तो सीमा पार कर गए। वैक्सीनेशन और ये सब हो रहा है। फिर तो ये खुद कितने बच्चे हुए इनके? अभी 6 बच्चे हुए इनके, अब जबकि इसकी बधियाकरण हो चुका था। ये खुद परेशान है बेचारा, कहाँ से पालेगा? एक बच्चा पढ़ने जाता कितना खर्चा आता? शिकायत ही करूंगा, FIR दर्ज कराऊंगा उस कंपनी के खिलाफ। 6 बच्चे हो गए। 6 बच्चे मेरे पास क्या है? सुप्रीम कोर्ट ने बोला है कि कुत्तों की नसबंदी होना चाहिए और जो खतरनाक कुत्ते हैं उनको कहीं शिफ्ट करना चाहिए। करा आपने? सब वैक्सीनेशन हो रहा है। इनको यही नहीं पता भैया बधियाकरण बंद है। सब है चालू, बंद है, बंद है। अभी चलेंगे अपन सेल्टर हाउस। बिल्कुल झूठ बोलने की सीमा होती है, तुम तो सीमा पार कर गए। वैक्सीनेशन और ये सब हो रहा है। फिर तो ये खुद कितने बच्चे हुए इनके? अभी 6 बच्चे हुए इनके, अब जबकि इसकी बधियाकरण हो चुका था। ये खुद परेशान है बेचारा, कहाँ से पालेगा? एक बच्चा पढ़ने जाता कितना खर्चा आता? शिकायत ही करूंगा, FIR दर्ज कराऊंगा उस कंपनी के खिलाफ। 6 बच्चे हो गए। 6 बच्चे। మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ లో ఘోర ప్రమాదం జరిగింది। బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు। ఈ ఘటనతో గనిలో పనిచేసిన కార్మికుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది। సహాయక చర్యలు కొనసాగుతున్నాయి।
తెలంగాణ బీజేపీ నేతల తీరుపై ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నేతలు ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఢిల్లీకి ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదన్నారు. ఇప్పటికైనా నేతలు పద్ధతి మార్చుకోవాలని రాజా సింగ్ హితవు పలికారు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే ఈ తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మధ్యప్రదేశ్ లో 40 కోట్లతో నిర్మించిన స్మార్ట్ సిటీ రోడ్ పరిస్థితి ఇది. ఇండోర్లోని గోరాఖుండ్ స్క్వేర్ దగ్గర పైప్ లైన్ ప్రెషర్ టెస్ట్ సమయంలో రోడ్డు ధ్వంసమైంది. నీళ్లు ఉప్పొంగడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ సమస్యలే కారణమని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే కోవలక్ష్మి నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నిలిపివేసిందని ఆరోపించారు. ఆసిఫాబాద్ లో అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులకే ఇల్లు మంజూరు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ఈనాడు ఇల్లు ఎవరిల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా
ఆసిఫాబాద్ కూడా మొదటి విడతలో 3,500. సార్ ఒక ప్లీజ్ I'm sorry. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ పోయినసారి 3,500 ఇల్లు మా ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు. ఎన్ని ఇల్లు కంప్లీట్ చేశారు అధికారులు చెప్పండి చెప్పండమ్మా. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 3,500 ఇల్లు మన కాన్స్టిట్యూన్సీ ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు. ఎన్ని ఇల్లు కంప్లీట్ చేశారు చెప్పండి మంత్రి గారు కూడా లాస్ట్ పేమెంట్ చెప్పండి పేమెంట్ సార్ చెప్పండి సార్. మీరు మంత్రిగా ఉన్నారు సార్. లేదు సార్ ఇప్పుడు అప్పుడు తీసుకోలేదు వాస్తవం అది కరెక్ట్ సార్. అదే సార్ ఇప్పుడు లేదు సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆ రోజు 5 లక్షలు పెడితే ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు రాలేదు కాబట్టి 6 లక్షలు పెంచండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది పెంచలేదు కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షల ఇల్లు కట్టారు సార్. మీరు మంచిగా పల్లెటూరులో రాలేదు కాబట్టి ఇవాళ ఒకటేసారి చెప్తున్నాము రాలేదు. అప్పుడు కాలేదండి అప్పుడు మేమంతా తీసుకోలేదు కదా గవర్నమెంట్ తీసుకోలేదు. అలాంటి ఇవ్వలేదా రైతు బంధు ఇవ్వలేదా లక్ష్మీ ఇవ్వలేదా పల్లె లక్ష్మి ఇవ్వలేదా ఇవన్నీ పథకాలు ఇవ్వలేదా? మీరు మంత్రి కూడా ఎట్లా మాట్లాడతారు సార్? సరే ఇంకా హౌసింగ్ తీసుకోలేదు కావచ్చు కానీ అన్ని పథకాలు వచ్చినాయా లేదా? లేదు సార్ అది మీరు కరెక్ట్ కాదు సార్. అదే ఇప్పుడు అవును సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు చెప్పండి సార్. ఇప్పుడు మేము కూడా సార్ ఇందిరమ్మ కంటే ఎవరు సార్ చెప్పండి. ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు మాట మాట్లాడాలి. గతంలో ఆసిఫాబాద్ మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు మాట్లాడడానికి లేదు. ఎవరు మాట్లాడు మా సోదరి పని మా సోదరి 3,500 మళ్ళీ కూడా ఇప్పుడు 2,000 పేదవాళ్లకు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఎక్కడైనా పొరపాటున కనుక ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చి మనం ఏమంటున్నా లేని వాళ్ళకి ఇచ్చి తప్పు చేస్తే రాకపోతే వినమ్మా. మీరు ఎవరైనా బోగస్ ఇల్లు ఇచ్చి ఉంటే మీరు రాజపూర్కి వెళ్ళమండి లేని వాళ్ళకి ఇవ్వలేదు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆసిఫాబాద్ రాసివ్వండి అటువంటి ఎంక్వైరీ చేసి కరెక్ట్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకునే కార్పొరేషన్ ఉంటుంది. మూడో విషయానికి సంబంధించి మీరు మాట్లాడుకోండి. కూర్చోండి. టెండర్ గురించి ఎప్పుడు జరిగింది 3 ఏళ్ల కింద 5 కోట్ల రూపాయలు ముందు రావాల్సిన కోరుతా ఉన్నాను. అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నఫీసా బేగం గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మానుకొండేరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. నిధుల కోసం ఎదురు చూసి విసిగిపోయానని అవసరమైతే ఈ రోడ్డు కోసం తానే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నేరువరం మండలంలో మండల సర్వసభ్య సమావేశం జరుగుతుంది. అదేవిధంగా దీనికి అందరు అధికారులు రావడం ప్రతి డిపార్ట్మెంట్ మీద ఉన్న సమస్యలను పరిశీలిస్తామని చెప్పడం ఏదైతే చేయాల్సిందో ఇమ్మీడియట్గా చేయడం కూడా చేసినాం. ఫోన్ చేయాలి గురించి కానీ ఏఈ గురించి కానీ తర్వాత హౌసింగ్ గురించి కానీ పంచాయతీ గురించి కానీ ఆర్ఎండ్బి రోడ్డు మరీ ముఖ్యంగా గన్నేరువరం గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు ఉన్న రోడ్డు గురించి కూడా మా తమ్ముళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికి చెప్తున్నా మీ అందరికన్నా ఎక్కువ ఆవేదన ఉన్నది. ఎందుకంటే నేను కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చిన దానికి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే పాదయాత్ర చేసిన అక్కడ ధర్నా చేసిన కాకపోతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని కారణంగా గత ప్రభుత్వంలో కమాలుద్దీన్ గారు 100 కోట్ల పని చేసి 100 కోట్లు ఇవ్వమని మమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మేము ఇవ్వలేని పరిస్థితి. ఈ రోడ్లు చేస్తే తక్షణమే చెల్లిస్తామని చెప్పినాం.
కాబట్టి ఆయన కొన్ని ఇస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. రేపు మాకు చూసి ఈ వారం 10 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేరు. తక్షణమే వచ్చే విధంగా చేస్తా, చేయకపోతే దానికోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను వెనకపోను. నేను మాట అంటే మాట మీద ఉంటా, తప్పకుండా చేసి చూపిస్తాను. అందరూ ఇది గమనించాలి. మాటికి ధర్నాలు నేను చేస్తాను. నాకు తెలుసు ఆ బాధ. ఆ రోడ్డు గురించి పాదయాత్ర చేస్తాను. నాతో పాటు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా చేస్తారు. చాలాసార్లు మంత్రి గారిని కలవడం, ముఖ్యమంత్రి గారిని కలవడం. కాకపోతే ఈ కమాలుద్దీన్ అనే ఆయనని ఇక్కడ ఒక కాంట్రాక్ట్, ఆయనను వీలైతే ఇమ్మీడియట్గా ఆయన క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. R&B SC కూడా చెప్పినా ఆయన లైసెన్స్ని రద్దు చేయమని చెప్పినా కొన్ని టైం ఇస్తాం. లేకపోతే ఆయన కోర్టుకు పోతారో ఎక్కడ పోతారో అది కూడా ఆలోచిస్తారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మన్నే కృష్ణంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని లోపాలు బయటపడతాయనే భయంతోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత వివాదం నడుమ ఈ వేడుకలు జరగడం చర్చనీయాంశమైంది. హనుమకొండలో ట్రాఫిక్ మళ్లించడంతో పాటు రోడ్లను బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారంటూ విమర్శలు వస్తున్నాయి. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టిమ్స్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు ఆకాశం న్యూస్.